సో గైస్ ఈరోజు మన ముందుకి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్, ఫౌండర్ అండ్ కర్త కర్మ క్రియ అని మనం చెప్పొచ్చు. అండ్ ఐఐటి మెడ్రాస్లో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత డెలాయిట్లో వర్క్ చేస్తూ ఇటు సివిల్స్ వైపు రావడానికి కారణాలు ఏంటి అండ్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం శరత్ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఐఐటి నుంచి అంటే మీరు ఐఐటి మెడ్రాస్లో కంప్లీట్ చేశారు, డెలాయిట్లో జాబ్ వచ్చింది, బాగానే ఉంది కదా సార్. మళ్ళీ సివిల్స్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే సివిల్ సైడ్ ఎందుకు వచ్చారు? ఈ సైడ్ టీచింగ్ తర్వాత సివిల్స్ రాయడము, మళ్ళీ దాని నుంచి మళ్ళీ టీచింగ్ రావడం, ఈ వైవిధ్యమైన జర్నీ. నేను బీటెక్ అయిన తర్వాత జాబ్ వచ్చిందండి. నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని. బట్ అప్పటికే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. మా వైఫ్ IRSC ఎగ్జామ్ క్లియర్ చేశారు 2012 బ్యాచ్. సో ఆ టైంలో నాకు ఏంటంటే ఐ షుడ్ ఆల్సో కమ్ బ్యాక్ టు ఏపీ తెలంగాణ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సివిల్స్కి రాయాలని ఇంట్రెస్ట్ నాకు అప్పుడు వచ్చింది. జాబ్ చేస్తున్నాను డెలాయిట్లో. సో జాబ్ చేస్తూ రాశాను. నేను రాసిన టైంలో ఐ లవ్డ్ ది సిలబస్ అండ్ ద సబ్జెక్ట్. నేను రాస్తున్నప్పుడే ఎగ్జాము కొంతమంది స్టూడెంట్స్తో కలిపి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తూ నేను రాశాను అనమాట. ఎగ్జామ్ రాశాను. ఆ తర్వాత నాకు ఆ జర్నీ నచ్చి ఎప్పుడైతే మా వైఫ్ పోస్టింగ్ వచ్చిందో మా వైఫ్కి, ఐ కంప్లీట్ లెఫ్ట్ ద జాబ్, కేమ్ ఇన్ టు సివిల్స్ కోచింగ్. ఇనీషియల్ ఒక్కడే టీచ్ చేస్తుండేవాడిని. ఇనీషియల్ ఇన్స్టిట్యూట్ లాగా ఏం లేదు, నేనే ఒక 10-20 స్టూడెంట్స్కి ప్రిలిమ్స్ మెయిన్స్ చెప్తూ ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా. తర్వాత స్టూడెంట్స్ గ్రో అయ్యే కొద్దీ మంచి ఫ్యాకల్టీ నేను తీసుకోగలిగాను, మంచి టీం ఫామ్ చేసుకోగలిగాను. తర్వాత కంటెంట్ టీమ్ అని, ఇవాల్యుయేషన్ టీమ్ అని స్లోగా వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఏ గుడ్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ. ఓకే, చాలామంది రీసెంట్ డేస్ చూసుకుంటే ఐఏఎస్ కాకపోయినా ఐఏఎస్ అయ్యానని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇంకొక పర్సన్ అయితే వెరీ రీసెంట్గా మన డైరెక్టర్స్ ఎవరు ఉండొచ్చు, మేబీ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఎక్కడైనా, ఐపీఎస్ అసలు అంటే ఫిలిమ్సే క్లియర్ చేయకుండా నాకు ఐపీఎస్ వచ్చింది, ఎగ్జామ్ క్రాక్ చేసాను, ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎస్, కొంతమంది సర్వీస్లో ఉన్న వాళ్ళు సర్వీస్ మానేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని ప్లేసెస్ జరుగుతుంది. ఇంకొంతమంది సివిల్ సర్వీస్ ర్యాంక్ రాకపోయినా కూడా వాళ్ళు వచ్చింది అని చెప్పుకొని కోచింగ్ ఇవ్వడం అయితే నాకు తెలిసి నేను వింటున్నాను, కొంతమంది చేస్తున్నారని చెప్పి. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. సో అయితే మీరైతే ఈ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, ప్లస్ ఆల్ ఇండియా హైయెస్ట్ మార్క్స్ కూడా వచ్చాయి జిఎస్లో. ఓకే సార్, ఒక స్టూడెంట్ బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసి యూపీఎస్సీ రాయాలనుకుంటున్నారు, వాళ్ళు అసలు ఎలా స్టార్ట్ చేయాలి సార్? మీరు చెప్పినట్టుగా చాలామంది గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే, అంటే బీటెక్ థర్డ్ ఇయర్ అవ్వచ్చు, ఫైనల్ ఇయర్ అవ్వచ్చు, ఆ టైంలోనే ప్రిపేర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు. ఇంకొంతమంది గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి 3-4 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి సివిల్స్ అయితే బెటర్, కెరీర్ బెటర్గా ఉంటుంది, వీ కెన్ డూ బెటర్ సర్వీస్ ఫీల్ అవుతుంటారు. సో మీరు అడిగినట్టుగా ఏ స్టేజ్లో సివిల్స్ రాద్దాం అనుకున్నా ఫస్ట్ చేసే పని అయితే మాత్రం ఒక 2 months అయితే మినిమం వాళ్ళు, ఒకవేళ న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ కానీ లేకపోతే కల్టివేట్ చేసుకోవాలి. దే హ్యావ్ టు స్టార్ట్ న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ కొంచెం ఒక అవగాహన తెచ్చుకోవాలి. సెకండ్ థింగ్, సివిల్స్లో ఉండే సిలబస్ ఎక్కువ ఆర్ట్సే ఉంటుంది కాబట్టి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్ ఇవే ఉంటాయి కాబట్టి 6th నుంచి 10th క్లాస్ దాకా NCERTs ఒకసారి అలాగా బ్రషప్ చేయాలి. చేసిన తర్వాత ఇఫ్ దే ఫీల్ దట్ ఎస్ ఈ సిలబస్ మనం చదవగలము, వీఆర్ ఫైండింగ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అనుకున్నప్పుడు ఎయిదర్ దే కెన్ లీవ్ ద జాబ్, లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత ఎయిదర్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు, లేదు వాళ్ళకి మంచి మెంటార్ ఉన్నారు అనుకోండి, మెంటార్ వాళ్ళు ఓన్ చదువుకుంటూ ఆ మెంటార్ కానీ డౌట్స్ క్లియర్ చేస్తూ టార్గెట్స్ ఇవ్వగలిగితే ఒక మెంటర్షిప్ తీసుకొని కోచింగ్ జాయిన్ అవ్వకుండా కూడా చదువుకోవచ్చు. లేదా కొంతమంది, చాలామంది నేను చూసిన వాళ్ళు జాబ్ చేస్తూ కూడా వాళ్ళు చేసే జాబ్లో ఒక 3 to 4 hours డైలీ బయటికి తీయగలిగి చదవగలుగుతున్నారు అనుకోండి, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. బట్ అప్పుడేమవుతుందంటే 1 year ర్యాంక్ అవడం కష్టం అవుతుంది, ఒక 3 years పట్టచ్చు జాబ్ చేస్తూ అయితే 3-4 hours అయితే. అలా కాకుండా డైలీ ఒక 6 to 7 hours కానీ బయటికి తీయగలిగితే మాత్రం 1.5 year 2 years ర్యాంక్ సాధించవచ్చు. బట్ ఎవరు స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఈ రకంగా స్టార్ట్ చేయడం మంచిదండి. అలాగే ఇంకోటి, స్టార్టింగ్లోనే వాళ్ళకి ఏ ఆప్షన్లు అయితే ఎక్కువ స్కోర్ చేయగలరో కూడా దే హ్యావ్ టు వర్కౌట్. డిఫరెంట్ ఆప్షన్స్ చూడడం, వాటి సిలబస్ చూడడం, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ చూడడం, చూసి ఏది బెస్ట్ మెంటర్స్ మనం డిసిషన్ తీసుకోవాలి. ఈ 3 కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేయడం, NCERT బేస్ చేయడం, ఆప్షనల్ డిసైడ్ అవ్వడం, కోచింగ్ కస్టమర్ మెంటర్షిప్ ఆఫ్లైన్ ఆన్లైన్, ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది అనేది నా ఉద్దేశంలో మంచిది. ఓకే సార్, ఇక్కడ రీసెంట్ డేస్లో చూసుకుంటే ర్యాంక్ అంటే ప్రిలిమ్స్ టఫ్ అవుతుందని వింటూ ఉన్నాం. కొన్నిసార్లు ఆల్రెడీ IRS ఈ వేరే సర్వీసెస్ వచ్చిన వాళ్ళు కూడా ఒక్కోసారి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారు అనేది రీసెంట్ డేస్లో కొంతమంది ర్యాంకర్స్ కానీ నేను వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో మాట్లాడడం కానీ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేశారు. దీని గురించి మీరేమంటారు సార్?
అవునండి, మీరు చెప్పిన ట్రెండ్ అనేది నిజంగానే రీసెంట్గా స్టార్ట్ అయింది. అంటే 2013-14 దాకా ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఫిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ అది ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంకా తర్వాత ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతుండే వాళ్ళు. అంటే ఆ ఫిలిమ్స్ క్రాక్ చేసే టెక్నిక్ వాళ్ళకి తెలిసిపోయింది అర్థం బేసికల్గా. లేదా ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళకి ఆడే ఉంది, ఇంకా క్లియర్ చేస్తూనే ఉంటారు, ఇంక ఎవ్రీ ఇయర్ ఇంకా ఛాన్స్ లేదు. కానీ 2016-17 తర్వాత నుంచి ఏమైందంటే ఒకసారి ఫిలిమ్స్ క్లియర్ చేసిన ఈవెన్ ర్యాంక్ వచ్చినా కూడా మీరు అన్నట్టుగా ఐఏఎస్ కాకుండా అదర్ సర్వీస్ వస్తే ఐఏఎస్ కోసం మళ్ళీ రాస్తారు కదా, రాసినప్పుడు ఫిలిమ్స్ మిస్ అవ్వడం కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలం. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు 2014 దాకా ఫిలిమ్స్ పేపర్ 1లో 100 క్వశ్చన్లు ఉంటాయి, 100లో ఒక 70 క్వశ్చన్స్ దాకా డైరెక్ట్లీ దేవర్ కమింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. ఎవరిది ఎక్కువ బుక్స్ చదివారో డైరెక్ట్గా 70 క్వశ్చన్ పెట్టగలిగేవాళ్ళు, దే కుడ్ ఆన్సర్ 70 క్వశ్చన్స్ అనమాట. కానీ లాస్ట్ 6-7 ఇయర్స్లో ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఇన్ జిఎస్ పేపర్ 1, 30 to 35 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ వాట్ ఎవర్ సోర్సెస్. కానీ ఒక 60 to 70 క్వశ్చన్స్ మాత్రము ఎవరు డైరెక్ట్గా పెట్టలేని విధంగా ఉన్నాయి. సో దానికోసం వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా గెస్ చేయాల్సి ఉంది. ఆ 60 క్వశ్చన్స్లో ఒక 40-50 క్వశ్చన్స్ గెస్ చేయాలి వాళ్ళు, యూజింగ్ దర్ కామన్ సెన్స్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని యూజ్ చేసి గెస్ చేయడం అవ్వచ్చు. ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతున్నాయి, ఇవి యూజ్ చేసి ఇలా అవ్వడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఈ గెస్లో ఎప్పుడైనా ఒక ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన అతనైనా లేదా ఫిలిమ్స్కి ఇంతకుముందు క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఆ సంవత్సరం గెస్సింగ్ కరెక్ట్గా చేయలేకపోయినా కొన్ని రాంగ్ మెథడ్స్ యూజ్ చేసినా కూడా ఫిలిమ్స్ ఫెయిల్ అవుతున్నారు. ఇది మెయిన్ రీజన్ ఫస్ట్ పాయింట్కి. సెకండ్, ఇప్పుడు మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా టెక్స్ట్ బుక్స్ చదవడం లేకపోతే రివిజన్ చేయడం అనేది ఓకే, దానివల్ల ఒక 30-40 క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. బట్ ప్రిపరేషన్ అయ్యే 1-1.5 ఇయర్లో నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1-2 అవర్స్ వాళ్ళు రాసిన ఎగ్జామ్లో వాళ్ళు పెట్టిన గెస్సులు ఏవి కరెక్ట్ అయ్యాయి ఏవి తప్పు అయ్యాయి అనేది లిస్ట్ రాసుకొని వాళ్ళు ఎటువంటి గెస్ కరెక్ట్ పెట్టగలుగుతున్నారో అర్థం చేసుకోవాలి, ఏవి గెస్ చేయలేకపోతే అర్థం చేసుకొని వాటికి సంబంధించి పీర్ గ్రూప్, అదే ఎగ్జామ్ రాసిన పీర్ గ్రూప్తో కానీ మెంటర్స్తో కానీ కూర్చొని అర్థం చేసుకోవాలి ఎలా గెస్ చేయొచ్చు అనేది. ఈ వర్కౌట్ అనేది ఎక్కువ మంది చేయట్లా. ఎక్కువ మంది ఏంటంటే చాలా చదువుకుంటారు, బుక్స్ నేర్చుకుంటారు, ఎగ్జామ్ రాస్తుంటారు. ఈ వర్కౌట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫీజు క్లియర్ చేస్తున్నారు. ఈవెన్ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా నేను ఎవ్రీ వీకెండ్ పెట్టే ఫిలిమ్స్ ఎగ్జామ్స్ వాళ్ళ స్టూడెంట్స్ రాస్తుంటారు. రాసిన తర్వాత వాళ్ళకి అదే చెప్తుంటాం, మీకు ఏవైతే ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వస్తాయో వాటిలో మీరు గెస్ చేసిన వాటి పక్క తీయండి, గెస్ చేసిన వాటిని అవి తప్పైనా కరెక్ట్ అయినా వాటి వరకు మెంటార్తో కూర్చొని వర్కౌట్ చేయండి. మనం ఇచ్చే మెంటార్స్ అవ్వచ్చు, మన ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది వేరు. బట్ గెస్ కరెక్టా తప్ప డిస్కస్ చేయడానికి ఒక మెంటర్ ఉండాలి. అలాగే పీర్ గ్రూప్ చేస్తూ ఉంటారని చెప్తాను, అది చాలా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్ 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా ఈ మెథడ్ యూజ్ చేసి పాస్ అవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అన్నారు కాబట్టి నేను టెస్ట్ సిరీస్ గురించి ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్. టెస్ట్ సిరీస్ చూసుకుంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మన అశోక్ నగర్లోనే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాపీ చేశారని వీళ్ళిద్దరికి గొడవలు కూడా అయ్యాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ ఇయర్ వాళ్ళ టెస్ట్ సిరీస్ వీళ్ళ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చేసి డంప్ చేసేస్తున్నారు. మళ్ళీ ఏం చెప్తారు, మేము టెస్ట్ సిరీస్ ఫిలిమ్స్ మెయిన్స్ పాటు ఫ్రీగా ఇస్తున్నాము, ఫిలిమ్స్ ఇస్తున్నాము, మెయిన్స్ ఇస్తున్నాము అని చెప్తూ ఉంటారు. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మీరు డైరెక్ట్ చేస్తారు శరత్ సార్, మీ ఇన్స్టిట్యూట్లో మీరు కాపీ కొడుతున్నారా లేకపోతే డంప్ చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు సార్? మీ టెస్ట్ సిరీస్ ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు? ఓకేనండి, చూడండి, యాజ్ ఆఫ్ నో అయితే ఒక లాస్ట్ 3 years నుంచి మనకి క్వశ్చన్ పేపర్స్ ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ సెట్ చేయడానికి ఒక స్టాండర్డ్ టీమ్ తయారైంది. టీమ్ ఆఫ్ 20 people, 10 people ఫర్ ఫిలిమ్స్ 10 ఫర్ మెయిన్స్ సెట్ అయింది. అయితే మీరు ఫస్ట్ అడిగారు కదండి, చాలా వరకు క్వశ్చన్స్ కాపీ చేసే హ్యాబిట్ ఉందని. నిజంగానే ఉంది. అంటే మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఎన్ని క్వశ్చన్స్ తయారు చేసినప్పటికీ కూడా వేరే ఇన్స్టిట్యూట్స్లో మంచి క్వశ్చన్స్ ఉంటే కొన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ టు దట్ పాయింట్ నేను కూడా ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్లో నేను కూడా అప్పుడు నాకు పెద్ద టీం ఉండేది కాదు. ఒక 100 క్వశ్చన్లు మేము తయారు చేస్తే అందులో కొన్ని క్వశ్చన్స్ మేము కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో మంచి క్వశ్చన్స్ ఏమైనా సెర్చ్ చేసి వాటిని తీసుకొని వాటిని కొంచెం ట్వీట్ చేసి ఇచ్చేవాళ్ళం ఫస్ట్లో ఒక 1 or 2 years. తర్వాత ప్రాక్టీస్ నేను మానేశాను. తర్వాత ఏమైందంటే లాస్ట్ 3-4 years నుంచి కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ క్వశ్చన్స్. ఓన్లీ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీయే కాకుండా ఇన్నోస్ టీమే కాకుండా పార్ట్ టైం బేసిస్గా మంచి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డైలీ వాళ్ళ దగ్గర 5 క్వశ్చన్స్ తీసుకోవడం, అలాగా దీని మొత్తానికి రామ్ మాధురి అని ఒక హెడ్ మొత్తం చూసుకోవడం కానీ ప్రిలిమ్స్కి ఒక హెడ్ మెయిన్స్కి పెట్టి రన్ చేస్తున్నాం. అయితే వేరే వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసిన ఎలా ఉండాలంటే క్వశ్చన్ పేపర్లో ఒక 20 to 30 క్వశ్చన్స్ ఏమో డైరెక్ట్గా ఉండేలా ఉండాలి, ఒక 20 to 30 గెస్ చేసేలా ఉండాలి, ఒక 20-30 ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటూ ఎలిమినేట్ టెక్నిక్ యూజ్ చేసుకుంటూ అలా ఉండాలి, ఒక 10 ఏమో ఇంపాసిబుల్ క్వశ్చన్స్లా ఉండాలి. అలాగే ప్యాటర్న్ కూడా
మల్టిపుల్ ఆప్షన్స్లో ఉండే క్వశ్చన్స్ కొన్ని, మ్యాచ్ ది ఫాలోయింగ్ కొన్ని, కాన్సెప్ట్స్నే టెస్ట్ చేసే క్వశ్చన్స్ కొన్ని, ఓన్లీ కాన్సెప్ట్స్ని, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కొన్ని, కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ కంబైన్ చేసుకొని ఇలాగ డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్ పేపర్ నీట్గా తయారు చేస్తేనే యూపీఎస్సీ పేపర్తో అది మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మనం వేరే ఇన్స్టిట్యూషన్ తీసుకుంటామో ఈ ఓవరాల్ కోహిరెన్స్ మిస్ అయిపోతాం. కోహిరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో కొన్ని క్వశ్చన్స్ ఒక ఇన్స్టిట్యూట్ నుంచి, హిస్టరీ ఒక తీసుకోవాలనుకోండి, ఆ క్వశ్చన్ వరకు ఇండివిజువల్గా బాగుండొచ్చు, బట్ యాజ్ అ పేపర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే యూపీఎస్సీలో కొన్ని క్వశ్చన్స్ని త్వరగా ఆన్సర్ చేసేలా ఉండి కొన్ని కష్టంగా ఉంటేనే టైం మ్యాచ్ అవుతుంది. ఆ కోహిరెన్స్ మిస్ అయిపోతారు. ఇప్పుడు ఈవెన్ మా దగ్గర ఉన్న ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని నేను క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఎన్ని పెట్టాలి, దానికి ఎంత టైం పడుతుంది ప్రాక్టీస్ చేయడానికి, గెస్ చేసి ఎన్ని పెట్టాలి, మోర్ దెన్ 50 పెట్టకూడదు గెస్ చేసేవి, అలాగే డైరెక్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఎన్ని పెట్టాలి, ఒక 20 పెట్టకూడదు, ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఎన్ని పెట్టాలి, ఒక 15-20 పెట్టకూడదు, ఇలాగ అన్నీ మ్యాచ్ చేసుకొని ఫైనల్ పేపర్ తయారు చేస్తాం. అందుకనే ఒక టీం లేకపోతే ఏమవుతుందంటే ఇటువంటి మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. మనకి క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీతోనే క్వశ్చన్స్ తయారు చేసినా కూడా ఇటువంటి క్వశ్చన్స్ రావు మనకి. ఈవెన్ మీ కింద చూపించాను కదా, మీకు కూడా ఏంటంటే ఒక మంత్ చివరిలో ఆ మంత్లో వచ్చిన ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద కూడా సపరేట్గా మనం ఒక 300 క్వశ్చన్స్ తయారు చేస్తుంటాం. జనరల్గా ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ తయారు చేస్తుంటాం, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, అంటే సబ్జెక్ట్ వైజ్గా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ సబ్జెక్ట్ చేస్తుంటాం, ఓవరాల్ చేస్తుంటాం, కరెంట్ అఫైర్స్ మీద చేస్తుంటాం. సో ఇన్ని వైడ్ వెరైటీగా మనం ఎప్పుడైతే చేయాలనుకుంటామో ఒక స్ట్రాంగ్ టీం అవసరం. వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కాపీ కొట్టడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ బాగున్నప్పటికీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంటారు స్టూడెంట్స్. సార్ ఇది మీరు అంతా చెప్తున్నారు, ఇది ఆచరణలో ఉందంటారు మీ దగ్గర? ఇది ఆచరణ ఇప్పుడు ఉందండి, అదే ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉంది. మీరు చెప్పిన విధంగా ఏదైతే మేము తయారు చేస్తామని చెప్పానో ఒకసారి చూపిస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ క్లారిటీ. ఒకసారి అది మన ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ మ్యాగజైన్ ఉంటుంది కదా, ఒక్కసారి ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు అంటే నేను చెప్పినట్టుగా అండి లాస్ట్ 3 years నుంచి ఏవైతే మనం తయారు చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూపీఎస్సీ క్వెస్ట్ అని, ఇది మామూలుగా మనకి మార్కెట్లో దొరుకుతుంటుంది. మనకి హైదరాబాద్లో అయినా ఢిల్లీలో అయినా మోస్ట్ ఆఫ్ ది బుక్ షాప్స్లో మీరు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ క్వెస్ట్ అని తీసుకోవచ్చు. యూపీఎస్సీ క్వెస్ట్ అనేది ఏంటంటే ఓన్లీ ప్రిలిమ్స్, మంత్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనమాట. ఒక 300 క్వశ్చన్స్ ఇస్తాం ఎవ్రీ మంత్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. అలాగే మంత్లీ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ అని చెప్పి ఇది కూడా అంతే. ఆ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయ్యి ఒక 50 మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తాం. అయితే ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ ఆన్సరు దాని సోర్స్ ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత అది ఎందులో తీసాం, అది హిందూ న్యూస్ పేపర్ నుంచా, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచా, క్లియర్గా ఉంటుంది అది మీరు చూస్తే. సో దట్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ కూడా ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసామో క్లారిటీ ఉంటుంది. ఒకవేళ అందులో పేజ్ నెంబర్ కూడా ఉంటుంది, అందులో డేట్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఏ ఆర్టికల్ నుంచి ఉంటుంది. సో దట్ ఏమవుతుంది క్లియర్గా క్వశ్చన్ ఎక్కడి నుంచి ఐడియా వస్తుంది. హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సైన్స్ September 3, 2024 అనేది టాపిక్ ఒకటి ఉంది. అవును, అండ్ September 3లో ఇండెక్స్ రెండులో వచ్చింది ఆర్టికల్. సో మీరు చెప్పిన విధంగా డేట్ అలా ఉంటుందండి. సో ప్రతి క్వశ్చన్ అలా పిక్ చేసి క్లియర్గా స్టూడెంట్స్ కూడా చూపిస్తాను అనమాట, అంటే ఏ క్వశ్చన్ తీస్తాం అనేది. ఇంకోటి ఆ మోడల్ ఆన్సర్ కూడా మన ఎక్స్పర్ట్స్ డీటెయిల్ తయారు చేస్తారు. బోత్ మెయిన్స్కి మోడల్ ఆన్సర్, ప్రిలిమ్స్కి డీటెయిల్ సొల్యూషన్ అంటే ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్ అనే కాకుండా అటువంటి క్వశ్చన్ వేరేది ఇచ్చిన సేమ్ టాపిక్ మీద నుంచి ఆన్సర్ చేసే విధంగా అడిషనల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. అయితే మీరందరూ కరెక్టేనా, నిజంగానే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ బయట నుంచి పికప్ చేస్తారు. నేను చెప్పేది మేము కూడా అంతకుముందు ఇనీషియల్గా పికప్ చేస్తాను. లాస్ట్ 3 years నుంచి అయితే ఈ మ్యాగజైన్స్ లాస్ట్ 3 years నుంచి ఉన్నాయి మన దగ్గర కూడా. సో ఎవరి క్వశ్చన్ సోర్స్ కూడా ఉంది. సార్ ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఇక్కడ స్టాటిక్ పార్ట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ పార్ట్ ఉంటుంది. చాలా ఎక్కువ మంది ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే దే విల్ మోర్ ఫోకస్ ఆన్ స్టాటిక్ పార్ట్ మీద, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని దీనికి ఎలా కనెక్ట్ చేయాలనేది తక్కువ మాట్లాడతారు ఇన్ జనరల్గా చాలా ఇన్స్టిట్యూట్స్, మెజారిటీ ఇన్స్టిట్యూట్స్. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మీరు ఎలా చేస్తారు మీ స్టూడెంట్, మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్? ఓకే, మీరు చెప్పిన విధంగానండి యాక్చువల్గా ఈ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ బ్యాలెన్స్ అనేది చాలామంది స్టూడెంట్స్ కూడా అది కరెక్ట్ బ్యాలెన్స్ చేయలేకపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అయితే దేర్ ఈజ్ ఓవర్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద మార్కెట్. మీరు ఏ బుక్ షాప్కి వెళ్ళినా మల్టిపుల్ మ్యాగజైన్స్, మల్టిపుల్ అసైన్మెంట్స్ కరెంట్ అఫైర్స్, యూట్యూబ్లో కూడా మళ్ళీ వీడియోస్ ఉండడం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్ ఫోకస్ చేస్తుంటారు. అట్ సేమ్ టైం అంటే స్టూడెంట్స్ అయితే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ డిపెండ్ చేస్తుంటారు. సేమ్ టైం ఇన్స్టిట్యూట్ క్వశ్చన్కి వస్తే ఇన్స్టిట్యూట్కి ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ చెప్పేంత టైం వాళ్ళకి మోస్ట్లీ ఉండకపోవడం వల్ల 10 monthsలోనే కోచింగ్ ఫినిష్ చేయాలనే పాయింట్ మీద స్టాటిక్ మాత్రం చెప్పుకుని వెళ్ళిపోతుంటారు. అంటే ఈ డికాటమీ చూస్తుంటాం మనం. అయితే వేరే జనరల్గా మన దగ్గర మేము ఏం చేస్తుంటామంటే డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పం కానీ ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఆ వీక్ కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేస్తుంటాము. దాంతోపాటు మా ఫ్యాకల్టీ ఎవరైతే
పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ చెప్తూ ఉంటారో వాళ్ళు ఆ టాపిక్ అయిపోయిన తర్వాత దాని రిలవెంట్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్తుంటాము. విల్ బి డిస్కసింగ్ ఫ్యాకల్టీ మీటింగ్ అవుతున్నప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటాం విషయాన్ని పదే గుర్తు చేస్తుంటాం. దానివల్ల ఫ్యాకల్టీ చెప్పే ప్రతి టాపిక్లో ఆ టాపిక్ తగ్గ కరెంట్ అఫైర్స్ ఆ మంత్ని వచ్చి కవర్ చేస్తుంటారు. అది కాకుండా వీకెండ్ సాటర్డే వీక్ కరెంట్ అఫైర్స్ అని సపరేట్గా వేరే ఫ్యాకల్టీ వస్తుంటారు, మొత్తం వీక్ కరెంట్ ఫినిష్ చేస్తుంటారు. ఇది జరుగుతుంటుందండి. అలాగే ఈవెన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అనేది రేషియో మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ వచ్చాయి, 2018లో స్టాటిక్ ఎక్కువ వచ్చింది. కాబట్టి స్టూడెంట్స్ దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా రెండు ఫోకస్ అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో కరెంట్ అఫైర్స్ కన్నా స్టాటిక్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి కాన్సెప్ట్స్ కానీ స్ట్రెంథన్ చేసుకుంటే, ఫండమెంటల్స్ స్ట్రెంథన్ చేసుకుంటే ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్ తెలియపోయినా గెస్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది రీసెంట్గా కూడా, జ్యుడిషియల్ రివ్యూ పాలిటీలో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అని చెప్పి రూల్ ఆఫ్ లానా, లేకపోతే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లానా, లేకపోతే డ్యూ కోర్స్ ఆఫ్ లానా, లేకపోతే సపరేషన్ పవర్స్ అని వచ్చింది. దానికి ఆన్సర్ ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. బట్ అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ని చదవరో, స్టాటిక్ పార్ట్ని రివైజ్ చేయరో, ఎవరైతే ఓన్లీ కాన్సెప్ట్స్ని పైపైన చదివి కరెంట్ ఫోకస్ చేస్తారో వాళ్ళు దాన్ని మిస్ అవ్వచ్చు. ఈవెన్ రీసెంట్గా కూడా ప్రెసిడెంట్ డిస్క్రిషన్ పవర్స్లో ఒకటి ఏంటంటే, ఏ పార్టీకి మెజారిటీ లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయొచ్చు ఆ డిస్క్రిషన్తో, ఒక ఆప్షను. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రికమెండ్ చేస్తే ఖచ్చితంగా లోక్సభను డిజాల్వ్ చేయాలా, ఒక ఆప్షను. లేకపోతే అసలు మెజారిటీ ఏమి లేకుండా పార్టీకి కాన్ఫిడెన్స్ లేకపోతే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే స్టిల్ ప్రెసిడెంట్ కంటిన్యూ చేయొచ్చా. సో ఇది కొంత స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్టాటిక్ సిలబస్ని ఎక్కువసార్లు రివైజ్ చేయరో వాళ్ళు ఆన్సర్ చేయడం కష్టపడతారు, వాళ్ళకి అది గుర్తుండదు కూడా. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎక్కువ మంది బ్యాక్గ్రౌండ్ అందరిది కూడా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ బ్యాక్గ్రౌండ్ రారు కాబట్టి, సబ్జెక్ట్ ఫస్ట్ చదువుతుంటారు కాబట్టి దే వుడ్ రివైజ్ మోర్ నెంబర్ ఉంటుంది స్టాటిక్. కరెంట్ అఫైర్స్ వేరు. కరెంట్ అఫైర్స్ అంటే ఏమవుతుందంటే, ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ అంటే మెయిన్స్లా కాకుండా ప్రిలిమ్స్ వరకు సపరేట్ కొన్ని కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ GL-10 అని ఒక ఫ్లైట్ ఉంది, నాసా ఫ్లైట్, అది మెయిన్స్లో రాదు, ఓన్లీ ప్రిలిమ్స్ వరకే వస్తుంటుంది. స్మాల్ ఫ్యాక్ట్స్ అది సపరేట్గా ఫోకస్ అవసరం ఉంది. సో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఓకే సార్, ఇక్కడ జనరల్గా మనం చూసుకుంటే ప్రిలిమ్స్ ఒక దగ్గర, మెయిన్స్ ఒక దగ్గర, తర్వాత ఆప్షనల్ ఒక దగ్గర, ఎస్ఏ రైటింగ్ ఒక దగ్గర, ఆన్సర్ రైటింగ్ ఒక దగ్గర, పర్సనల్ మెంటర్షిప్ ఒక దగ్గర. సో ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్, అంటే ఒక స్టూడెంటే మొత్తం అశోక్ నగర్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ని కవర్ చేస్తారు. సో ఇది నిజంగా అవసరం అంటారా? అంటే ఏమవుతుందంటే, మీరు చెప్పింది ఎప్పుడు జరుగుతుంటుందంటే, స్టూడెంట్ ఒకవేళ కోచింగ్ తీసుకుని ఉండకపోతే సెల్ఫ్గా ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రిపరేషన్ సరిపోదు అని ఫీల్ అయినప్పుడు ఎస్ఐ రైటింగ్కి సెట్ అయిన ఒక ఫ్యాకల్టీ కొంచెం ఫేమస్ అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళడము, లేదా ఆప్షనల్కి ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ బాగా మార్క్స్ తెప్పిస్తుంటే అతని దగ్గరికి వెళ్ళడము, సీసెట్ ఒక దగ్గర చేస్తుంటారు. అది అంతవరకు హైదరాబాద్ అనే కాదండి, ఈవెన్ చెన్నై అయినా ఢిల్లీ అయినా కూడా చాలా బయట కొంచెం చూస్తుంటాం మనం. అది ఈ మధ్య కొంచెం పెరుగుతుంది కూడా. ఇదే కాకుండా కొంతమంది కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు కోచింగ్ తీసుకున్న 10 monthsలో నిజంగా కోచింగ్ని బాగా యూజ్ చేసుకోలేకపోయారు అనుకుందాం. ఆ ఇన్స్టిట్యూట్ కోచింగ్ బాగా ఇచ్చినప్పటికీ వాళ్ళంత బాగా విని అనలైజ్ చేసి డౌట్స్ అడిగి సిన్సియర్గా ఎగ్జామ్స్ రాసి అలా చేయలేదు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే, కోచింగ్ అయిపోయేసరికి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ వీక్ ఉన్నారు అనుకుందాం, హిస్టరీ వరకు వేరే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తారు, లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బాగా రాయలేకపోతారు అనుకుందాం, ఇంకో దగ్గర అలా చేస్తూ ఉంటారు. బట్ నా ఉద్దేశంలో ఖచ్చితంగా అలా చేయలేని లేదు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వం మనం కూడా, వీ ప్రొవైడ్ ఓన్లీ 2 or 3 ఆప్షన్స్. అది కాకుండా వేరే దానికోసం బయటికి వెళ్తూ ఉంటారు. అదర్వైజ్ మన దాంట్లో ఎస్ఐ రైటింగ్ సపరేట్ ఒక ఫ్యాకల్టీ ఉంటారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒక చెప్తుంటారు, అలాగే సీసాట్ ఫోకస్ చేస్తూ ఉంటాము, ఆప్షనల్ ఫోకస్ చేస్తుంటాము. సో నిజంగా స్టూడెంట్ సిన్సియర్గా అన్ని యూజ్ చేసుకోగలిగితే ఇంకా అలా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అన్లెస్ హీ టేక్స్ ఆప్షనల్ విచ్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్, he no need to go. ఓకే సార్, ఇక్కడ ప్రిలిమ్స్ అనేది జనరల్గా చూసుకుంటే ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ ఇంకా ఇంపార్టెంట్, మెయిన్స్ కంటే ఇంటర్వ్యూ ఇంకా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రిలిమ్స్ కా మెయిన్స్ చూసుకుంటే 1,50,000 1,50,000 ఇక డిపెండ్స్ ఆన్ ఇన్స్టిట్యూట్, కొంతమంది 2 lakhs కూడా ఛార్జ్ చేస్తున్నారు. మెయిన్స్ చూసుకుంటే 5,000 6,000. మళ్ళీ ఇంటర్వ్యూ పాయింట్ చూసుకుంటే, పర్సనల్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రీ. సరే, ఎందుకని ఇలా జరుగుతుంది? దీన్ని మీరే యాక్చువల్లీ ఇది ఒక నైస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ నేను ఎనలైజ్ చేయను, కానీ మీరు బాగా ఎనలైజ్ చేశారు ప్యాటర్న్ని. దానికి 2 reasons ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇనీషియల్గా కోచింగ్ తీసుకునే వాళ్ళు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ మైండ్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలనే పాయింట్లో ఉంటుంది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయరు, ప్రిలిమ్స్ ఫోకస్ చదువుతూ ఉంటారు, ప్రిలిమ్స్ రాస్తారు, కోచింగ్ అయిపోతుంది. అప్పుడు దే విల్ రియలైజ్ దట్ మెయిన్స్కి ఇలా కాదు, మెయిన్స్కి మనం ఇంకా అడిషనల్గా మెయిన్స్ ఎన్రిచ్మెంట్ చేసుకోవాలి, వాల్యుయేషన్ చేసుకోవాలి, ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి దే అప్రోచ్ సమ్ ఇన్స్టిట్యూట్స్.
అప్పుడు ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది, ఓకే ఈ స్టూడెంట్ ఆల్రెడీ మొత్తం కోచింగ్ అయిపోయింది, ప్రిలిమ్స్ మెయిన్స్ నాలెడ్జ్ మొత్తం ఉంది దానికి, సో మనం సపరేట్గా మొత్తం కోచింగ్ ఇవ్వకల్లా, ఓన్లీ మెయిన్స్ వరకు మనం కొన్ని ఎగ్జామ్స్ పెట్టి ఎంరిచ్ సరిపోతుంది అన్న ఫీలింగ్తో దే చార్జ్ లెస్. నిజంగానే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇన్పుట్ కూడా అంత ఎక్కువ ఉండదు, ఎందుకంటే స్టూడెంట్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మెయిన్స్ వరకు ఎంరిచ్ చేస్తుంటారు కాబట్టి కొంత టైం సరిపోతుంది కాబట్టి తక్కువ ఛార్జ్ చేస్తారు. ఇంక ఇంటర్వ్యూకి వచ్చేసరికి విన్నట్టుగా ఇంటర్వ్యూ ఫ్రీగా ఎందుకు ఇస్తారంటే ఇంటర్వ్యూ సెలెక్ట్ తక్కువ మంది ఉంటారు. ఫస్ట్ గుర్తుంచుకోవాలి, మనం ప్రిలిమ్స్గా మెయిన్స్ కోచింగ్ ఎక్కువ మంది ఉంటారు, అంతమందికి మనం గైడ్ చేయడం ఫ్రీ కష్టం కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎంతమంది క్యాబుల్లో తెలియదు, ఎంతమంది సిన్సియరో తెలియదు. బట్ ఇంటర్వ్యూకి వచ్చారంటే ఫస్ట్ అతను సిన్సియర్, సెకండ్ థింగ్ ర్యాంక్ గెటింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్ కోచింగ్లో 1000 మంది వచ్చారనుకోండి, ర్యాంక్ 10 మంది రావచ్చు. ఇంటర్వ్యూకి 20 మంది వస్తారు, 10 మంది ర్యాంక్ వస్తుంది. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళలో ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని ఖచ్చితంగా మైండ్ సెట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ స్టూడెంట్ కూడా సిన్సియర్. ఆ స్టూడెంట్ సిన్సియర్, ఆల్రెడీ అతను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసి ఉన్నాడు, ఓన్లీ ఫైన్ ట్యూనింగ్ చేయాలి ఇంటర్వ్యూ పరంగా. దానికి మనం కూడా అంత టైం స్పెండ్ చేయక్కర్లేదు. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే ఓన్లీ మాక్ ఇంటర్వ్యూస్ వదిలేస్తుంటాయి, బట్ నేను అలాగేం చేయను, నేను మాక్ ఇంటర్వ్యూస్ 1-to-1 కనెక్ట్ చేస్తుంటాను. అది చేసినప్పటికీ కూడా అంత ఎక్కువ స్పెండ్ చేయక్కర్లా. అందుకని ఫ్రీగా ఇవ్వచ్చు. ఫ్రీగా ఇవ్వడానికి కారణం ఒకటి ర్యాంక్స్ వస్తాయని, ఇంకోటి స్టూడెంట్ కూడా ఆల్రెడీ మంచి స్టూడెంట్ కదా, అంటే ఆల్రెడీ ఎన్నో లెవెల్స్ పాస్ చేసుకొని వచ్చాడు కదా, ఆ రీజన్. థర్డ్ రీజన్, టైం ఎందుకు స్పెండ్ చేయక్కర్లా. ఈ కారణాల వల్ల మనం జనరల్ ఫ్రీగా ఇస్తుంటారు. సో జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్ ర్యాంకర్స్ చూసుకుంటే శరత్ సార్ హెల్ప్ చేశారు, శరత్ సార్ నాకు 1-to-1 చేశారు, శరత్ సార్ నాకు ఆన్సర్ రైటింగ్లో చేశారు, ఇంకొంతమంది అంటే మెంటల్లీ నాకు చాలా సపోర్ట్ చేశారు, తర్వాత ఎమోషనల్లీ సపోర్ట్ చేశారు, కొంతమంది ఫినాన్షియల్గా అని కూడా నాకు తెలిసింది. విచ్ ఈజ్ నాట్ ఇన్ పబ్లిక్లో మనం మాట్లాడుకునేది కాదు అది. సో బట్ నాకైతే తెలిసింది. సో అంటే అసలు మాక్ ఇంటర్వ్యూస్కి శరత్ సార్ ఇచ్చే 1-to-1కి డిఫరెన్స్ ఏంటి? ఇందులో మీరు చెప్పినట్టు ఏంటండి, ఎవరైతే స్టూడెంట్స్ గైడెన్స్ తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరు స్టూడెంట్స్ నా కోచింగ్ తీసుకునే వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి అనేది కరెక్ట్ కాదు కదా. కొంతమంది నా కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ మెయిన్స్ గైడెన్స్ తీసుకుని ఉన్నారు, కొంతమంది ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుని ఉన్నారు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ మీరు చెప్పిన విధంగా నాకు శరత్ సార్ దగ్గర నుంచో అకాడమీ నుంచో హెల్ప్ దొరికింది అని చెప్పి ఎవరు చెప్తారంటే, మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకునే స్టూడెంట్స్లో ఎక్కువ శాతం మందికి మనం జనరల్ ఎగ్జామ్ పెట్టేసి ఇవాల్యుయేషన్ చేసి పంపించడమే కాకుండా స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్లో వీక్గా ఐడెంటిఫై చేస్తే, నేను కొన్నిసార్లు నాకు మంచి టీం ఉందండి. యాక్చువల్గా వీ హ్యావ్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. వెంకటేష్ బాబు మెండ అవ్వచ్చు, రామ్ మధుర్ అవ్వచ్చు, అలాగే కళ్యాణ్ అవ్వచ్చు, అజయ్ గుప్తా, కిరణ్, మంచి టీం ఉన్నారు. అలాగే కొంతమంది నా ఓల్డ్ ర్యాంకర్స్ ఉన్నారు, ఇంతకుముందు మన ఇన్స్టిట్యూట్లో మంది గైడెన్స్ తీసుకుని ర్యాంక్స్ వచ్చిన ఉన్నారు. వాళ్ళు మేము చేస్తామండి, ఆ స్టూడెంట్ కొంతవరకు పర్సనల్ కూర్చొని ఒక పేపర్ని అరగంటలో కరెక్షన్ చేయొచ్చు, కానీ 1.5 hour 2 hours టైం స్పెండ్ చేసి కంప్లీట్గా వాళ్ళ ఆన్సర్ రాసే విధానంలో ఎక్కువ చేంజ్ చేస్తాం. ఆ ఫీడ్బ్యాక్ వలన వాళ్ళకి మార్క్స్ బాగా పెరుగుతాయి. అటువంటి వాళ్ళు చెప్తారనమాట, అంటే వీ హ్యావ్ పర్సనల్ గాట్ హెల్ప్ ఫ్రమ్ స్టూడెంట్. బట్ నా దగ్గర ఉన్న అందరు స్టూడెంట్స్కి నేను అలా చేయలేకపోయాను. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఓన్ ఎగ్జామ్స్ వెళ్ళిపోతుంటారు, దే జస్ట్ గెట్ ద మార్క్స్. కొంతమంది రిపీట్గా మన దగ్గరికి వచ్చి సార్ నాకు పర్సనల్ కరెక్షన్ చేయండి, నాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పిన వాళ్ళకి మాత్రం ఎక్కువ స్పెండ్ చేయగలిగాం. నెక్స్ట్ అది మెయిన్స్ వరకు. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి మీరు చెప్పిన విధంగా ఎవరికైతే జస్ట్ ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా మాక్ ఇంటర్వ్యూ చేస్తుంది. మాక్ ఇంటర్వ్యూ అంటే ఒక 2 IAS ఆఫీసర్లు, 2 IPS ఆఫీసర్లు, డైరెక్టర్ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు. అలా చేసి ఇంటర్వ్యూస్ ఎంతసేపు ఉంటే 30 minutes ఉంటుంది. యాక్చువల్ UPSC పర్సనల్ టెస్ట్ ఆల్సో ఈజ్ ఫర్ 35 minutes ఓన్లీ. సో మాక్ ఇంటర్వ్యూ ఆల్సో ఇది సిమ్యులేషన్ ఆఫ్ దట్ కదా, అంతసేపు చేస్తాం. కానీ 35 minutesలో మనం ఏవో ఆ సీనియర్ IAS ఆఫీసర్ అయినా IPS ఆఫీసర్ అయినా కొంతవరకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు, బట్ కంప్లీట్ జడ్జ్ చేయడం అనేది కష్టం. అందుకని నేనేం చేస్తాను, స్పెసిఫిక్గా 1-to-1 అనేది ఒకటిని ఫాలో అవుతుంటా. 1-to-1 అంటే నేనే పర్సనల్గా మెయిన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్తో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళతో మల్టిపుల్ సెషన్స్, ఒక స్టూడెంట్తో ఆల్మోస్ట్ ఒక 7 to 8 1-to-1 సెషన్ చేస్తాను. ఒక 1-to-1 సెషన్ అంటే ఓన్లీ అతని జిల్లా గురించి, విలేజ్, సిటీ, స్టేట్ గురించి. ఒక 1-to సెషన్ అంటే అతని అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, PhD అవ్వచ్చు, దాని గురించి ఒక 1-to-1 సెషన్. అంటే సెషన్ అంటే ఏం లేదంటే ఆ ఏరియా మీద క్వశ్చన్స్ ఆల్ పాసిబుల్ క్వశ్చన్ అడుగుతాం, అడిగి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటాం. ఇంకొక సెషన్ ఏమేమి చేస్తామంటే తన హాబీస్ మీద, ఇంట్రెస్ట్ మీద చేస్తాం. ఇంకో సెషన్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, నేషన్ అంటే అలాగా. అప్పుడు ఏమవుతుందంటే ఒక 6 to 7 సెషన్ చేసినప్పుడు మనం ఇంటర్వ్యూలో పాసిబుల్గా ఏ క్వశ్చన్స్ వస్తాయో మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ని ఆలోచించి చెప్పేస్తుంటాడు. నేను ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఏమవుతుంది, 7 సెషన్స్ తీసుకున్నప్పటికీ 7th సెషన్ వచ్చేసరికి చాలా ఫీడ్బ్యాక్ నాకు ఇక్కడ అండర్స్టాండ్ అవ్వదు క్యాండిడేట్ కదా. అలా అదే వాక్ ఇంటర్వ్యూ చేయలేమండి, వాక్ ఇంటర్వ్యూ కెనాట్ డూ. ఈ 2 రీజన్స్ వల్ల సమ్ స్టూడెంట్స్ పర్సనల్ టెల్ దట్ దే గాట్ గుడ్ గైడెన్స్ ఆర్ హెల్ప్ ఫ్రమ్ మీ. ఆ కారణాల వల్ల. అంటే శరత్ చంద్ర IAS అంటే శరత్ సార్ ఒకరే అనుకుంటున్నాను నేను. లేదండి, అంటే నేను ఒక్కనే కదా. ఫ్రాంక్లీ నేను గైడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా నాతో పాటు మంచి టీం ఉన్నారు,
ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మేకింగ్ ఎక్సలెంట్ టీం ఉంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా నాతో పాటు మంచి టీం చేస్తుంటారు. ఇవాల్యుయేషన్ కూడా కొంతమంది నా ఫ్యాకల్టీ కొన్ని సబ్జెక్ట్స్ నాకన్నా బాగా ఇవాల్యుయేట్ చేస్తారు, నాకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు కూడా, అలా కూడా ఉంది. నాట్ జస్ట్ మీ. ఓకే సార్, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఏ చాలా మంది ఈ పాయింట్లో తక్కువ ఫోకస్ చేస్తారు, స్టూడెంట్స్ కూడా తక్కువ ఫోకస్ చేస్తారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఏ అసలు ఏంటి ఈ ఎంటైర్ యూపీఎస్సీ ఎగ్జామ్లో? ఇప్పుడు ఎస్ఏ గురించి మాట్లాడాలంటే సేమ్ ఫిలిమ్స్ లాగా ఎస్ఏ కూడా ఏమైందంటే 2016-17 దాకా ఎస్ఏ క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం ప్రిలిమ్స్లో మెయిన్స్లో చదివిన టాపిక్స్ మీద వచ్చేసేవి. అది ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, డైరెక్ట్గా అవే వచ్చేవి. సో దానికోసం సపరేట్గా ప్రిపేర్ అవ్వడం అవసరం ఉండేది కాదు. ఎలాగో ఫిలిమ్స్ మెయిన్స్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం కదా, ఒక 5-6 ఎస్ఏలు రాసామనుకోండి, అదే నాలెడ్జ్ని ఇక్కడ యూ హ్యావ్ టు యూజ్ దట్ నాలెడ్జ్. మార్క్స్ బాగానే వచ్చేవి. కానీ 2016-17 తర్వాత ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్గా సిలబస్ సంబంధించినవి కాకుండా చాలా జనరల్గా, ఫిలసాఫికల్గా, కొన్నిసార్లు వేగ్గా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక ఎస్ఏ ఉంది, లాస్ట్ వన్ ఆఫ్ ది ఎస్ఏస్ అంటే ఫారెస్ట్స్ ఆర్ ద బెస్ట్ కేస్ స్టడీస్ ఆఫ్ ఎకనామిక్ ఎక్సలెన్స్. ఇది ఒక పర్టికులర్ సిలబస్ అని చెప్పలేము, ఎకానమీ నుంచి రాయలేము, లేదా ఎన్వైరన్మెంట్ రాయలేము, అలాగే రాయలేము స్పెసిఫిక్గా దీన్ని, ఎలాగైనా రాయొచ్చు. ఇంటర్ప్రిటేషన్ కెన్ బి ఎనీథింగ్. ఇటువంటి ఎస్ఏస్లో స్కోర్ చేయాలంటే అంతకుముందు స్టూడెంట్స్కి ఉన్న మైండ్ సెట్ ఏది ఉందో, అండ్ ఎస్ఏ అంటే లాస్ట్ మూమెంట్లో మనం ఒక 5 ఎస్ఏలు రాయొచ్చు అని ఆ మైండ్ సెట్ పనిచేయదు. మొదటి నుంచి కూడా మంత్లీ ఒక ఎస్ఏ రాసి మల్టిపుల్ పీపుల్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మన ఫ్యాకల్టీ దగ్గర, మెంటార్ దగ్గర, మన పీర్ గ్రూప్తో కంపేర్ చేయడం, అలా చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఒక 13-14 ఎస్ఏస్ ఒక 14-15 మంత్స్ తర్వాత మంచి ఎస్ఏస్ రాయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన ఎస్ఏకి ఫారెస్ట్ ఆర్ ది బెస్ట్ కేస్ స్టడీస్ ఆఫ్ ఎకనామిక్ ఎక్సలెన్స్కి చాలామంది ఎలా ఇంటర్ప్రిట్ చేశారంటే ఫారెస్ట్ వల్ల ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది ఇంటర్ప్రిట్ చేశారు. దాని కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎస్ఏస్ రాయకపోవడం వల్ల. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఫారెస్ట్ నుంచి మనం ఏం నేర్చుకోగలమో అదే క్వాలిటీస్ ఒక కంట్రీ ఎకానమీలో ఉంటే ఎకానమీ బాగా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో రెసిలియన్స్ ఎక్కువ ఉంటుంది, డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎకానమీలో కూడా అంతే, ట్రైబల్ ఎకానమీ, రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉండాలి. అలాగే ఎకనామిక్ షాక్స్ తగిన, పొలిటికల్ షాక్స్ తగిన, కోవిడ్ లాంటి షాక్స్ తగిన మళ్ళీ రీగెయిన్ అవ్వగలగాలి ఎకానమీ. అలా ఎకానమీలో స్మాల్ ప్లేయర్స్, ఫారెస్ట్ ఎలాగైతే చిన్న యానిమల్స్ పెద్ద యానిమల్స్ కలిసి ఉండగలుగుతాయో, ఎకానమీ కూడా స్మాల్ ప్లేయర్స్, ఎంఎస్ఎంఈస్ అవ్వచ్చు, లేకపోతే రూరల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అలాగే లార్జ్ ఇండస్ట్రీస్ అనేవి కోఎగ్జిస్ట్. ఎలాగైతే అక్కడ సింబోసిస్ ఉంటుంది, ఫారెస్ట్ సింబోసిస్, ఎకానమీలో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, పెట్రోల్ రిఫైనింగ్ ఎక్కడ జరుగుతుందో చుట్టుపక్కల యాన్సిల్ ఇండస్ట్రీస్ ఉండాలి. అలాగే అగ్రికల్చర్ నుంచి అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి కనెక్షన్ ఉండాలి. సో అలాగే మనం కంపేర్ చేసుకుని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాగ ఫారెస్ట్ నుంచి నేర్చుకొని ఎకానమీలో ఏం పెట్టచ్చు అనే క్వశ్చన్ అది. దానికి ఒక మంచి స్ట్రక్చర్ తీసుకురాగలగాలి, ఎక్కువ డైమెన్షన్స్ రాయగలగాలి, ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగాలి, మంచి రిపోర్ట్స్ మెన్షన్ చేయగలగాలి, మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్లో నేర్చుకునే నాలెడ్జ్ని కలపగలగాలి. ఇవన్నీ రావాలంటే ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఎస్ఏ రైటింగ్ అనే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. అది జస్ట్ ఒక దగ్గర నేర్చుకొని ప్రజెంట్ చేయగలిగితే 1 డే సరిపోతుంది. బట్ ఒక స్కిల్ కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకుంటూ వెళ్ళాలి, ఒక 1.5 year. ఎలాగైతే మీరు జనరల్ స్టడీస్ 1 ఫోకస్ చేస్తారో, GS2 అలాగే ఎస్ఏ కూడా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా 80-90 మార్కులు వచ్చే వాళ్ళు కూడా 150-160 మార్క్స్ వస్తాయి. అంత హ్యూజ్ జంప్ అయితే మీకు జనరల్ స్టడీస్ రాదు. మీ జనరల్ 90 నుంచి 140 తెచ్చుకోలేరు. ఆప్షన్లో కూడా అంత జంప్ కష్టం, ఎస్ఏలో జంప్ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన విధంగా ఎస్ఏని ఖచ్చితంగా ఫోకస్ చేస్తే చాలామంది గోల్ ఎస్ఏ అయితే మంచి ర్యాంక్లో వచ్చి ఉన్నారు. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. మీరు చెప్తున్నారు శరత్ చంద్ర టీం ఉంది, మేమంతా కలిసి పనిచేస్తున్నాము, మీకు చూపించారు క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తున్నారు అంతా కూడా, సిస్టమ్ ఎలా ఉంది నేను కూడా చూశాను. బట్ ర్యాంకర్స్ ఎవరు వచ్చినా నాకు శరత్ సార్ హెల్ప్ చేశాడు, శరత్ సార్ నాకు ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ చేశాడు. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, బట్ ఐ నీడ్ మోర్ స్పెసిఫిక్ ఆన్సర్స్. రీసెంట్ డేస్లో చూసుకున్నా కూడా చాలామంది స్పెసిఫికల్లీ దే మెన్షన్ యువర్ నేమ్. సో అంటే మీరు ఎస్పెషల్లీ ఏమి అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తర్వాత ఈ సిస్టమ్ మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్లో వాళ్ళందరూ మీ నేమ్ ఎక్కువగా మాట్లాడడానికి, ఉచ్చరించడానికి రీజన్ ఏంటి? దానికి 2 reasons ఉన్నాయండి. ఒకటి సెల్ఫిష్ రీజన్ కూడా ఉంది. పాయింట్ ఏంటంటే నేను డెఫినెట్గా ప్రిలిమ్స్ టైంలో కొన్ని క్లాస్ తీసుకుంటాను, మెయిన్స్ గైడెన్స్ అప్పుడు కొన్ని క్లాస్ తీసుకుంటాను. ప్రతి స్టూడెంట్ రాసే మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఒక 20 ఎగ్జామ్స్ రాస్తే 1 or 2 నేను కరెక్షన్ చేస్తాను ప్రతి స్టూడెంట్కి. కానీ ఏమవుతుందంటే ఎవరైతే ఎగ్జామ్స్లో బాగా రాస్తారో, మార్క్స్ ఎక్కువ వస్తుంటాయో, సిన్సియర్గా హానెస్ట్ వర్క్ చేస్తుంటారో అటువంటి వాళ్ళతో కొంచెం ఎక్కువ డిఫెండ్ చేస్తుంటాను నేను కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక
ఒక 100 మంది టెస్ట్ రాశాను, టెస్ట్ సిరీస్ అందరిది ఒక్కొక్క ప్రశ్న చేస్తాను. బట్ 100లో ఒక 5-6 సిన్సియర్గా ఉన్నారు, బాగా డెవలప్ అవుతున్నారు అనుకోండి, ఫీడ్బ్యాక్ బాగా తీసుకొని వాళ్ళతో ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తుంటాను. జనరల్గా ర్యాంక్స్ వచ్చేది కూడా, ర్యాంక్స్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే శరత్ సార్ హ్యాస్ స్పెండ్ మోర్ టైం ఫర్ అస్ అంటారు, స్పెసిఫిక్ వాళ్ళ వరకు. కానీ నిజానికి వీళ్ళందరితో మా టీం అంతా కరెక్షన్ చేస్తుంటారు. ఎవరైతే 5-6 ఉన్నారో వాళ్ళతో కూడా మా టీం స్పెండ్ చేసినప్పటికీ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సార్ వీళ్ళు చాలా బాగా చదువుతున్నారు, ఫీడ్బ్యాక్ బాగా తీసుకున్నారు, ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయన్నప్పుడు నేను కూడా ఇంకా ఇన్పుట్ ఇచ్చి ఇంకా ఇప్పుడు ట్రై చేస్తుంటా. ర్యాంక్స్ వాళ్ళకే వస్తాయి కదా ఫైనల్గా, వాళ్ళు సరే సార్ పే చెప్తారు. బాగా కష్టపడే వాళ్ళకి ఇంకొంచెం పుష్ చేస్తాను అంటున్నారు. అలాగా దానివల్ల ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా అంతే. ఇంటర్వ్యూస్లో కూడా నేను నిజం చెప్పాలంటే మాక్ ఇంటర్వ్యూస్ చాలా కండక్ట్ చేస్తామండి. ఒక 70 స్టూడెంట్స్ కండక్ట్ చేస్తాం మాక్ ఇంటర్వ్యూస్. 70లో ఒక 50 మెంబర్స్కి 1-to-1 ఇస్తాను. ఆ 150లో ఒక 10-20 మందికి మాత్రమే ఎక్కువ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయగలుగుతాను, ఎందుకంటే దే ఆల్సో షో ఇంట్రెస్ట్ కదా. అటువంటి వాళ్ళు సరే సార్ నాకు హెల్ప్ చేశారని చెప్తారు. అదర్వైజ్ 90% సరిచింది అకాడమీ మొత్తం హెల్ప్ చేసినట్టుగానే. అలాగా నా రోల్ కొంత ఉంటుంది. సార్ మీరు అన్నారు ప్రిలిమ్స్ కొన్ని క్లాసులు తీసుకుంటా, మెయిన్స్లో నేను కొన్ని క్లాసులు తీసుకుంటా, సపోర్ట్ చేస్తుంటా, తర్వాత ఇలా టీం ఇట్లా చేస్తుంటా ఉన్నారు అని చెప్పని అన్నారు. మీరు ఇదే ఇంటర్వ్యూలో ముందు ఒక మాట మాట్లాడారు, మెయిన్స్ విషయం చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు, కొంత ఎన్రిచ్మెంట్ చేస్తే సరిపోతుంది అని మీరే అన్నారు. మరి ఇప్పుడు మెయిన్స్లో ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ కదా, మీరు ఏం ఎన్రిచ్మెంట్ చేస్తారు అంటే మీ పాత్ర ఏంటి, మీ రోల్ ఏంటి దాంట్లో? ఓకే, మెయిన్స్లో ఏమవుతుందంటే మెయిన్స్లో అసలు ఒక మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాసే నాలెడ్జ్ కూడా లేని స్టూడెంట్కి అయితే నిజంగా కంట్రిబ్యూట్ చేయడం కష్టమే. నేను కూడా కంట్రిబ్యూట్ చేయలేను. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి వస్తే మనం ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వరకు వాళ్ళకు ఉండాలి కొంతవరకు. మనం ఏం యాడ్ చేస్తామంటే ఎగ్జామ్ డిమాండ్ ఏంటి. చాలామంది నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కూడా మెయిన్స్లో మార్క్స్ తక్కువ ఎందుకు వస్తాయంటే ఓన్లీ రీజన్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ డిమాండ్ ఏంటి, ఇవాల్యుయేటర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మార్క్స్ ఎక్కువ రావాలంటే ఆన్సర్ రాయాలి అనే అంశాలని ఎక్కువ ఫోకస్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వశ్చన్కైనా కూడా ఒక ఎకానమీ క్వశ్చన్ ఉందనుకోండి, దాని వొకాబులరీ వేరు, ఎకానమీ కొన్ని వర్డ్స్ యూజ్ చేయాలి, పాలిటీ లాంగ్వేజ్ వేరు, హిస్టరీ లాంగ్వేజ్ వేరు. ఆ సబ్జెక్ట్ లాంగ్వేజ్ రావాలంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక 30 to 40 వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు వొకాబులరీ లాగా. అది కొంతవరకు న్యాచురల్గా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రాయగలరు, కానీ చాలామంది ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రారు, ఇంజనీరింగ్ చూస్తారు, మెడిసిన్ చూస్తారు, కాబట్టి వాళ్ళకి ఆ బ్యాగ్ ఉండదు. కాబట్టి వాళ్ళ వరకు ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్పడం, వొకాబులరీ అది యూజ్ చేయమని చెప్పడం. సెకండ్, ఎగ్జాంపుల్స్. జనరల్గా ఏంటంటే ఆన్సర్స్ రాసినప్పుడు న్యాచురల్ ఎగ్జాంపుల్స్ రాసే అలవాటు ఉండదు, కానీ మనం ఫోర్స్ఫుల్గా ఖచ్చితంగా ప్రతి పాయింట్ ఎగ్జాంపుల్ రాయాలి అని చెప్పి ఎలా జనరేట్ చేయాలో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. ఎగ్జాంపుల్స్ వరకు వాళ్ళకి తెలుసు, ఎగ్జాంపుల్ తెలుసు, వాళ్ళకి కాన్సెప్ట్ తెలుసు, కానీ రెండు కలపడం చెప్తాం మనం అంతే. జస్ట్ యాడ్ ద వాల్యూ అనమాట. అలాగే ఏ ఒపీనియన్ చెప్పినా మెయిన్స్ ఆన్సర్లో మీరు ఏ ఒపీనియన్ చెప్పండి, ఎవిడెన్స్ ఉండాలి ఒపీనియన్కి, ర్యాండమ్ ఒపీనియన్ చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, సమ్ వైట్ పేపర్సో, లేకపోతే నేషనల్ రివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనో, లేకపోతే లా కమిషన్ రిపోర్ట్సో కోట్ చేయాలి. హిస్టరీ ఉందనుకోండి, సమ్ ఆర్కిటెక్చరల్ అంటే ఎక్స్కవేషన్సో, కొన్ని ఓల్డ్ బుక్సో, కొన్ని ట్రిటైజెస్ రిటన్ బై సమ్ హిస్టోరియన్స్, వాటిని కోట్ చేయాలి. ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీ సమ్ ఎక్స్పర్ట్ రిపోర్ట్సో, లేదా ఇంటర్నేషనల్ మెకన్జీ రిపోర్ట్ అవ్వచ్చు, పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్స్ అవ్వచ్చు, మెన్షన్ చేయాలి. అవి మనం అలాగే మెన్షన్ చేసేలా చేస్తాం స్టూడెంట్స్తో. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ ఎంత బాగుందా, వాళ్ళకున్న 5-6 పాయింట్స్లో ప్రయారిటీ పాయింట్స్ పైన పెట్టడం, కొంచెం లెస్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ కింద తీసుకురావడం, కన్క్లూజన్లో ఒపీనియన్ రాయడం, ఇంట్రొడక్షన్లో దానికి సంబంధించిన కాంటెక్స్ట్ రాయడం. అంటే ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే, కానీ ఆ ఫార్మాట్లో రాసేలా మనం వాళ్ళు డైరెక్ట్ చేయాలి. అలా చేయాలంటే వాళ్ళకి ఐడియా ఉండాలి. నెక్స్ట్, క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఎగ్జాక్ట్గా దాన్ని అడ్రస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో వాళ్ళు ఏమడగచ్చు అంటే ఇండియన్ ఎకానమీ గ్రో అవడానికి ఆబ్స్టాకిల్స్ ఏమున్నాయని క్వశ్చన్ ఇస్తారు, ఆప్షన్ ఏమున్నాయని చెప్పి. కానీ చాలామంది ఆన్సర్లో సగం ఆన్సర్ ఇండియా ఎకానమీ గ్రో అవ్వాలంటే ఏం చేయాలి రాస్తారు, అంటే వాళ్ళ ఒపీనియన్ రాస్తారు. క్వశ్చన్ అది కాదు, ఓవర్ ఆబ్స్టాకిల్స్నే రాయాల్సి ఉంటుంది. నేను చాలా సింపుల్ ఫార్మాట్లో సింపుల్ క్వశ్చన్ అడిగాను, బట్ యాక్చువల్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఏంటంటే చాలామంది వాళ్ళకి వచ్చింది రాస్తారని అడిగింది రాయరు. సో ఇటువంటి చేంజెస్ చేయడానికి అగైన్ అది 1-2 days అయ్యేది కాదు. మల్టిపుల్ ఆన్సర్స్ రాస్తూ, మనం ఇవాల్యుయేట్ చేస్తూ, ఫీడ్బ్యాక్ ఇస్తూ, చేంజ్ చేస్తూ, అగైన్ ఇందా చెప్పిన ఎస్ఏ రైటింగ్ గురించి, అలా ఇది కూడా స్కిల్లే. ఇంకా చెప్పాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే సింపుల్ స్కిల్. ఎవరైతే డీప్గా ఆన్సర్స్ రాస్తారో, ఎక్కువ అనలైజ్ చేస్తారో వాళ్ళకన్నా, ఎవరైతే బ్రాడ్గా రాస్తారో, ఎక్కువ పాయింట్స్ కవర్ చేస్తారో, డెప్త్ లేకపోయినా పర్లా, ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాస్తారో, రిపోర్ట్స్ మెన్షన్ చేస్తారో, వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి. కానీ అబ్జర్వ్ చేస్తే డీప్గా రాసేవాళ్ళు, అనలైజ్ చేసే వాళ్ళే పాపం కష్టపడి ఉంటారు, వాళ్ళకే నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ బుక్స్ చదువు ఉండొచ్చు, వీళ్ళు తక్కువ బుక్స్ చదువు ఉండొచ్చు, ఓన్లీ బేస్ చదువు ఉండొచ్చు, కానీ మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ షిఫ్టింగ్ స్టూడెంట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం కోసం వి ఎన్రిచ్ ద స్టూడెంట్ అనమాట. అది ఆ రకంగా హెల్ప్ చేస్తామండి మెయిన్స్కి. సో జనరల్గా మనం చూసుకుంటే ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, పర్సనాలిటీ టెస్ట్
అంటే విచ్ ఈస్ అబౌట్ ఇంటర్వ్యూ. జనరల్గా కూడా పర్సనాలిటీ టెస్ట్ అంటేనే ఆ పర్సన్ ఏంటి, తన ఆలోచన విధానం ఏంటి, జనరల్గా ఇదే చూస్తారు. నేను లాస్ట్ టైం ప్రీవియస్ టైము నేను ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ని కలిసినప్పుడు కూడా మోస్ట్లీ డాఫ్ రిలేటెడ్ ఉంటుంది క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మోస్ట్లీ డాఫ్ రిలేటెడ్ ఉంటుంది. ఆ పాయింట్లో మీరు మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నా 1-to-1 తీసుకున్నా ఏ విధంగా సపోర్ట్ చేయాలి? అంటే న్యాచురల్గా అతనికి ఇన్బిల్ట్ అయి ఉండాలి కదా. మనం ఎంత ట్రై చేసినా అక్కడ బోర్డు మెంబర్స్ ఒరిజినాలిటీ క్యాండిడేట్ ఒక ఒరిజినాలిటీని బయటికి తీయడానికి వాళ్ళు చాలా మంది చూస్తుంటారు కాబట్టి వాళ్ళ పనేది కాబట్టి బయటికి తీస్తారు. బట్ మీరు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా ట్రైన్ చేస్తారు మీరు? యాక్చువల్గా నిజమేనండి. మనం ఎంత బాగా ట్రైన్ చేసినా అక్కడ ఉన్న యూపీఎస్సీ బోర్డ్ మెంబర్స్ దర్ ఎక్స్పీరియన్స్డ్, దే హ్యావ్ ఎ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఒక 300 years, అంటే 5 members 60 చేసుకోండి. సో చాలా వరకు రియల్గా అతను హానెస్టా కాదా, అతను బోల్డా కాదా, అతనికి అసలు ఒపీనియన్స్ ఉంటాయా, లేదా జస్ట్ ఒక కాపీ క్యాట్ పర్సన్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతారు. అయితే కానీ ఖచ్చితంగా నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఆ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూలో ఉన్న 3 monthsలో ఫైన్ ట్యూన్ చేయడం వల్ల ఒక 20 marks అయితే ఇంప్రూవ్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా 90 marks వచ్చేవాడికి 200 తెప్పించాలంటే తెప్పించలేకపోవచ్చు నిజంగా. ఎందుకంటే 90 వస్తున్నాయంటే అతను థింకింగ్ ఎక్స్ట్రీమ్గా ఉందన్నదో, ఎక్స్ట్రీమ్ థింకర్ అతను. అంటే నెగిటివ్, ఆప్టిమిస్టిక్ కాదు, పెసిమిస్టిక్ అయి ఉండొచ్చు, లేకపోతే డిస్హానెస్ట్ అంటే హైలీ డిస్హానెస్ట్ అంటే అయి ఉండొచ్చు ఆ పర్సన్. లేదా అతనికి కొన్ని ఇండియాకి ఏదైతే కరెక్ట్ కాదో అటువంటి ప్రిన్సిపల్స్ ఉండొచ్చు అతనిలో. అటువంటి వాటిని మనం నిజంగా ఎలిమినేట్ చేయడం కొంతవరకు కష్టమే. మీరు అన్నట్టుగా పర్సనాలిటీ న్యాచురల్గా ఉంటుంది. బట్ ఎవరికైతే బేసిక్ హానెస్టీ ఉందో, బేసిక్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉందో, వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవడానికి ఆ 30 minutes ఇంటర్వ్యూలో బెటర్గా ప్రజెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నంత వరకు మనం హెల్ప్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగాను స్టూడెంట్ని. జనరల్గా స్టూడెంట్ ఆ క్వశ్చన్కి ఒక పాయింట్ మైండ్లో రాగానే ఆ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఒకలా మార్క్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ వినగానే స్టూడెంట్ ఆ క్వశ్చన్కి అతని దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి, అందులో ఏ పాయింట్స్కి అతని ఎవిడెన్స్ ఉంది, దేనికి ఎవిడెన్స్ లేదు, ఏది ఆలోచిస్తాడు అని చెప్పి అనుకోండి, అదే క్వశ్చన్కి మార్క్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఇవన్నీ అతని దగ్గర ఉండాలి, బేసికల్గా ఉండాలి. కానీ మనం ఇలా ఆన్సర్ చేస్తే నువ్వు తక్కువ టైంలో ఎక్కువ పాయింట్స్ చెప్పగలవు, ఇలా ఆన్సర్ చేస్తే అవతల కూడా బెటర్గా అర్థం అవుతుంది, దీన్ని బెటర్ రీచ్ అవుతావు అన్న పాయింట్స్ని మనం ఫైన్ ట్యూన్ చేస్తాం. హానెస్టీని కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేస్తాం. ఎందుకంటే నేను చూశాను మాక్ ఇంటర్వ్యూస్ కొంత స్టూడెంట్స్ అంటారు, సార్ నేను 5 సార్లు రాశాను యూపీఎస్సీ, మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను 5 సార్లు ఖాళీగా ఉన్నాను అని చెప్తే మార్క్స్ తగ్గిస్తారు కదా, అవుతుంది చెప్తాను అనుకుంటా చెప్తారు. నేను చెప్తాను లేదులే, బోర్డు కూడా తెలుసు, ఇప్పుడు లాస్ట్ 20 పరిస్థితి మారింది, చాలామంది 5 ఏళ్ళు రాస్తున్నారు, 6th time రాసి ఫస్ట్ టైం క్వశ్చన్ కూడా ఉన్నారు, దే ఆల్సో నో దట్. సో నిజంగా నువ్వు జాబ్ చేయకపోతే చేయలేదని చెప్పి పర్లేదు, అంటే హానెస్ట్గా ఉండి పర్లేదు వీళ్ళందరూ కూడా చెప్తుంటాం. అప్పుడు స్టూడెంట్ ఓకే హానెస్ట్గా ఉండొచ్చు పర్లేదు. ఇప్పుడు హానెస్ట్గా ఉండట్లేదని కారణం ఏంటంటే హానెస్ట్గా ఉంటే మార్క్స్ తగ్గుతాయని. ఈ యొక్క ఎగ్జాంపుల్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి 10th class మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకుందాం, లేకపోతే గ్రాడ్యుయేషన్ బాగా తక్కువ వచ్చాయి అనుకుందాం. నాకు మాక్ ఇంటర్వ్యూస్ చెప్తుంటారు, సార్ నాకు గ్రాడ్యుయేషన్లో 60% వచ్చింది. వాళ్ళు అడుగుతారు కదా, నువ్వు యూపీఎస్సీ రాసావు గ్రాడ్యుయేషన్ తక్కువ వచ్చింది ఏమైందని. అబద్ధం చెప్తారంటే ఆ టైంలో నాకు హెల్త్ బాగోలేదనో, ఆ టైంలో మా పేరెంట్స్ డిఫికల్టీస్ ఉన్నారనో, అలా అబద్ధం చెప్తాను అనుకుంటారు. నేను చెప్తాను లేదు, నిజాన్ని మ్యాక్సిమం చెప్పు సార్, ఆ టైంలో నేను అకాడమిక్స్ అన్నా కూడా స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదా ఆ టైంలో వాట్ ఎవర్ స్పెండ్ చేశాను, బట్ ఐ రియలైజ్డ్ వెరీ లేట్, నాకు తక్కువ వచ్చాయి, బట్ లేటర్ అని చెప్పొచ్చు అని చెప్తుంటాను అనమాట. సో అటువంటి చేంజ్ చేయగలం మనం. ఓకే. సో జనరల్గా సార్ ప్రిలిమ్స్ సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా ప్రిపేర్ అవ్వాలని మేధావి వర్గం మాట్లాడతారు. ఇంకో కొంతమంది ఎలా డివైడ్ చేస్తారంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చదివితేనే, ఇది మొత్తం ఒకటే ఎగ్జామ్ కదా, కలిపి చదివితేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఆల్మోస్ట్ 60 to 70% సిలబస్ సేమ్ ఉంటుంది అని ఇంకొంతమంది అంటారు. సో ఈ రెండు దాంట్లో మీరు ఎటువైపు ఉంటారు, మీ ఒపీనియన్, మీ వ్యూ ఏంటి దీంట్లో? మీరు అడిగిన దాంట్లో ఒక లైన్ మీరు చెప్పింది ఏంటంటే 60% సేమ్ ఉంటుందని, విచ్ ఈజ్ ట్రూ. అక్కడి నుంచే మనం యాక్చువల్గా ఒపీనియన్ బిల్డప్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్లో మెయిన్స్లో 60% సిలబస్ కామన్గా ఉంటుంది. అంటే మెయిన్ ఇప్పుడు హిస్టరీలో 70% ఆఫ్ హిస్టరీ కామన్, ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఏదో ఓల్డ్ హిస్టరీ పోస్ట్ ఇన్వెంట్ సపరేట్గా ఉండొచ్చు, కానీ జోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. వెరాజ్ మెయిన్స్లో కొన్ని టాపిక్స్ ఇప్పుడు సొసైటీ అవ్వచ్చు, లేకపోతే ఎథిక్స్ అవ్వచ్చు, ఇంటర్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సపరేట్గా ఉండొచ్చు. అది పక్కన పెడితే ఆ సపరేట్ పార్ట్ అనేది ఎలా సపరేట్ చదువుతాము పక్కన పెడితే, ప్రిపేర్ అవుతున్న టైంలో మాత్రం బేసిక్ కాన్సెప్ట్స్ అయితే కలిపే చదవాలి. ఎందుకంటే అగైన్ సేమ్ గోయింగ్ బ్యాక్ టు మై ప్రీవియస్ పాయింట్, 2010, 2011, 12 ఆ టైం దాకా మీరు చూస్తే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సింగిల్ లైన్స్ ఉండేవి, సింగిల్ లైన్ క్వశ్చన్స్. అంటే అది చదవడానికి మెయిన్స్ ఓరియంటేషన్ అసలు అక్కర్లేదు, సపరేట్ చదువుకోవచ్చు దాని వరకు. అప్పుడు నిజంగా కోచింగ్ అప్పుడు కూడా ప్రిలిమ్స్ కోచింగ్ అని ఉండేది ప్రతి సబ్జెక్ట్కి, మెయిన్స్ కోచింగ్ అని ఉండేది, నోట్స్ కూడా సపరేట్ నోట్స్ ఉండేవి ఒకప్పుడు మీరు చూస్తే. ఇప్పుడు లేదు, ఇప్పుడు ప్రిలిమ్స్ పేపర్లో కూడా ఒకే క్వశ్చన్లో మల్టిపుల్ పాయింట్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
కోరల్ రీఫ్ గురించి రీసెంట్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో కోరల్ రీఫ్ ట్రాపికల్ వాటర్స్లోనే ఉంటుందా, అది ఓన్లీ ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలోనే ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటాయా కోరల్ రీఫ్స్ అనేవి. అలాగే కోరల్ రీఫ్స్లో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ కన్నా కూడా ఎక్కువ ఫానా డైవర్సిటీ ఉంటుందా అంటే అన్ని స్టేట్మెంట్స్ ఒకే క్వశ్చన్ ఇచ్చారు, సింగిల్ క్వశ్చన్ ఫిలిమ్స్లో. మరి అన్ని పాయింట్స్ మనకు ఐడియా ఉండాలనుకున్నప్పుడు ఇట్ బికమ్స్ ఏ మెయిన్స్ ఆన్సర్ ఇన్ సెల్ఫ్. మెయిన్స్లో కూడా కోరల్ రీఫ్ క్వశ్చన్ ఇచ్చారు మొన్న, అది ఆ క్వశ్చన్ కూడా ఏం ఇచ్చారంటే మెయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కోరల్ రీఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది, దాన్ని రీకవర్ చేయాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ వచ్చింది. మీరు చూస్తే ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఫండమెంటల్ ఎంత చెప్పిన కాన్సెప్ట్స్, ఏది జ్యుడిషియల్ రివ్యూ అవ్వచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ ఈవెన్ మెయిన్స్లో కూడా వస్తున్నాయి. ఒక క్వశ్చన్లో ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. సో ఇంతవరకు కామనే, కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత సపరేట్ ఎలా అవుతాయంటే మన కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ప్రతి టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, నోట్స్ వేరు. కాబట్టి ఈ ఫార్మాట్ అయితే సపోర్ట్ చేయాలి. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మాత్రం కలిసి ప్రిపేర్ అవ్వాలి. ఒకప్పుడు అలా కూడా కాదు, ఒకప్పుడు చాలా ఎక్కువ వేరియేషన్ ఉంటూ ఉండేది. సో అది నా సజెషన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, వెదర్ టు కంబైన్ వైల్ ప్రిపేరింగ్ ఆర్ సపరేట్ వైల్ ప్రిపేరింగ్. అది నా పేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు ఈరోజు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంటే నేను ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్తో కొంచెం ఎంతో కొంత మంచి పరిచయాలే ఉన్నాయి. నాకున్న పరిచయం బట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, నా నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాను నేను కూడా. ఎంతో కొంతమందికి ఈ కోచింగ్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి మినిమం ఫీజు కూడా, అంటే ఎంతో కొంత డిస్కౌంట్ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ స్టిల్ ఎఫోర్డ్ చేయలేను, అది కూడా ఎఫోర్డ్ చేయలేను కొంతమందికి ఫ్రీగా ఇప్పిద్దాము అన్నట్లు ఆలోచిస్తున్నాను. మీ తరపు నుంచి ఒక ముగ్గురికి ఏమన్నా కోచింగ్ ఇప్పించగలుగుతారా ఆన్లైన్లో? డెఫినెట్గా అండి. మామూలుగా అయితే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్ ఉంటారో బట్ పూర్ ఉంటారో ఇస్తుంటాము. బట్ మీరు సజెస్ట్ చేస్తున్నారంటే మీరు ఎంతో రీసెర్చ్ చేసి మీ దగ్గర ఉన్న పిల్లల్లో ఎవరైతే బాగా చదువుతున్నారో బట్ ఫినాన్షియల్ ఎఫర్ట్ చేయాలనుకుంటున్నారో యూ హ్యావ్ టేకెన్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. కాబట్టి మీ ఇనిషియేటివ్లో నన్ను యాడ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా నేను 3 స్టూడెంట్స్ ఫ్రీ కోచింగ్ ఇస్తాను మీ సజెస్ట్ చేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ అండి. అంటే మీలాగే చాలామంది మీరు ఈ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి, సివిల్స్ మీద వర్క్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్స్ మీద చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ అప్రోచ్ అవుతారు. కాబట్టి మీకు అర్థం అవుతుంది స్టూడెంట్ ఎఫర్ట్ చేయలేకపోతే హెల్ప్ చేద్దామని. ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకొని ఫస్ట్ స్టెప్ వేయడమే గ్రేట్ థింగ్. సో మీ వెనకాల మాలాంటి ఖచ్చితంగా ఉంటాము, సపోర్ట్ ఇస్తాము ఖచ్చితంగా. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్.